హాయ్ అండి. ముందు వీడియోలో డ్యామేజ్ అయిన శారీని DTF స్టిక్కర్తో ఎలా రిపేర్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడైతే మన దగ్గరకు ఒక కస్టమర్ ఇలా సిజర్స్ పట్టుకొని డ్యామేజ్ అయిన బ్లౌజ్ని తీసుకొచ్చారు. దానికి మనం ఈ క్లాత్ టేప్ ఉంటుంది కదండి, దాంతో మనం దీన్ని ముందుగా రిపేర్ చేసుకోవాలి. టేప్ ఇలా పెట్టేసి దానిపైన క్లాత్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. అప్పుడు మనకి క్లాత్ అనేది స్టిక్ అయిపోతుంది. అది మనం వేసుకున్నప్పుడు చినిగిపోకుండా ఉంటుంది. తర్వాత మనకి ఈ డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా మనకి ఇష్టం వచ్చిన ఒక DTF స్టిక్కర్ని తీసుకొని హిట్ ప్రెస్ మిషన్లో ఇలాగ పైన టెఫ్లాన్ షీట్ పెట్టి ప్రెస్ చేసుకోవాలి. టైమర్ 10 సెకండ్స్ పెట్టుకోవాలండి. ఆ టైమర్ ఆగిపోగానే మనం హ్యాండిల్ని పైకి షిఫ్ట్ చేసుకొని ఒక 10 సెకండ్స్ ఆగాలి, కూల్ అవ్వాలండి. వేడి మీద ఈ స్టిక్కర్ రాదు మనకి. ఆ తర్వాత ఈ పైన ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేసేయాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా బ్లౌజ్ రిపేర్ అయిపోతుంది. పాడిపోయిన బ్లౌజ్ని ఈ విధంగా పక్కన పడేయకుండా మనం ఈ విధంగా కూడా రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.